శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత లవకుశులకి కథ చెప్తుందనమాట. వశిష్ఠ మహారాజు గురించి. ఆయన దగ్గరికి ఒక రాజు రావటం, అక్కడ అంతమందికి కూడా అన్నం పెట్టడం, అక్కడ ఆయన దగ్గర ఆవు ఉంటుంది, ఆ ఆవుని ఇవ్వమంటాం, అదంతా మనం చదువుకున్నాము. ఆ ఆవు ఇవ్వకపోయేసరికి నీ కుమారులందరూ చనిపోతారు అని శపిస్తున్నాను. ధ్యాన సాధన ద్వారా అతను శపించే శక్తి పొందాడనమాట. ధ్యాన సాధన ద్వారా అతను శపించే శక్తి పొందాడు. మాత తన కుమారుల ముఖాలలో భయాన్ని చూసి కొంతసేపు ఆగింది. వాళ్ళందరూ చనిపోయారా? కుశుడు నెమ్మదిగా అడిగాడు. అవును, ఋషి అరుంధతి, వశిష్ఠ మహర్షి వారి కుమారులందరూ చనిపోవటం చూశారు. కానీ ఒక ఋషి శాపాన్ని తిప్పికొట్టకూడదు కనుక వారు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. మహారాజు వారిని ఓడించలేకపోయాడు, కానీ వారి హృదయాలను గాయపరిచాడు. అయితే ఆ శాపం వారి కుమార్తెలను అంటలేదు. వారి కుమార్తెలు తమ తల్లిదండ్రుల విచారాన్ని చూసి వారి బాధను తొలగించటానికి వాళ్ళేం చెయ్యాలి అని చర్చించుకుంటున్నారు. వారిలో ఒక కుమార్తె తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను నిన్ను వేడుకుంటున్నాను, దయచేసి ఏ శాపాలు, నిరర్ధకంగా చంపటాలు, తల్లిదండ్రులకు విచారము లేని లోకాన్ని సృష్టించు. ఋషి అరుంధతి తన కుమార్తె కళ్ళలోని ఆశను చూసి, అవును నేను అది చెయ్యగలను, ఆ విధమైన ప్రపంచాన్ని సృష్టిస్తాను అని ఆమె తన కుమార్తెల సహాయాన్ని కోరింది. ఇప్పుడు ఆమె కుమార్తెలు ఎంతో వివేకవంతులు, ధ్యానంలో ఎంతో సాధించిన వారు. తమ కుమార్తెలందరూ తన పక్కన ఉండగా ఆమె ఆ విధమైన ఆదర్శలోకం సృష్టించటం కోసం సుదీర్ఘకాలం గాఢ ధ్యానాలు చేసింది. దాని ఫలితం ఏమిటో తెలుసా? ఆ పిల్లలు మాట్లాడట్లేదు. నాతో పాటు బయటకు రండి, నేను మీకు చూపిస్తాను అంది మాత చెరో చేతిని పట్టుకుంటూ. వారు చీకటిలో బయటికి వెళ్ళగా మాత నక్షత్రాలతో నిండిన స్వర్గాలను పరిశీలించి ఒక నక్షత్రం చూపిస్తూ, అదిగో అది అరుంధతి ఋషి ఆమె కుమార్తెలు సృష్టించిన లోకం. మానవ ప్రపంచానికి శాపాలు, విచారం లేని లోకం సృష్టించటం సాధ్యమేనని తెలియజేయటం కోసం వారు సృష్టించింది. ఆ తరువాతది వశిష్ఠ మహర్షి సృష్టించిన లోకం. అది ఈ ఆదర్శ ప్రపంచాన్ని రక్షించటానికి సృష్టించబడింది. అది ఎంత ప్రకాశవంతంగా ఉన్నదో చూస్తున్నారా? ఆయన తన భార్య, పిల్లలు సృష్టించిన లోకాన్ని రక్షిస్తూ నిలబడ్డాడు. అది వారి ప్రేమ చిహ్నం. ఆ రెండు నక్షత్రాలు ఎప్పుడూ ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండి మనకు ఒకరినొకరు రక్షించుకుని కాపలా కాసుకోవాలని ప్రోత్సహించుకుని పోషించుకోవాలన్న అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ లోకాల సృష్టి తిరిగి వారి జీవితంలోకి ఆశను, వెలుగును తెచ్చింది. అప్పుడు ఆ లోకాన్ని అరుంధతి కుమార్తెలు పాలిస్తూ ఉంటారు. అది ఎంతో సుందరమైనది. మీరు నన్ను అక్కడికి తీసుకువెళతారా అడిగింది ఆమె నవ్వుతూ. వద్దు వద్దు అరిచాడు కుశుడు ఆమెను పట్టుకుని వ్రేలాడుతూ. నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను అమ్మా, నీవు నిజంగా అక్కడికి వెళ్ళావా అడిగాడు లవుడు. నిజంగానే అది ఎంతో అందమైన లోకం. నేను అరుంధతి ఋషి కుమార్తెలకు, తన తల్లిదండ్రులకు అంత దుఃఖం నుంచి తేరుకునేటట్లు చేసినందుకు వారికి ప్రణామాలు అర్పించటానికి వెళ్ళాను అమ్మ మొదలుపెట్టాడు లవుడు. మాత అతని వైపు తిరిగింది.
అందుకేనా మనం ఆవులను అంతగా ప్రేమిస్తాము? అది కూడా ఒక కారణం. ఆమె బదులు ఇచ్చింది. ఏ ఆవునైనా చూసినప్పుడు నాకు కామధేనువు ఆమెకు అరుంధతికి మధ్య గల ప్రేమ విశ్వాసాలు గుర్తుకు వస్తాయి. మహారాజు వద్దకు వెళ్ళినట్టు అయితే ఆయన కామధేనువు బహుమానాలను దుర్వినియోగం చేసి ఆమె జీవితాన్ని దుర్భరం చేసి ఉండేవాడు. ఆమె కుమార్తెను రక్షించటం కోసం ఎన్నో సంవత్సరాల పాటు తనకు ఎంతో చేసిన ఆమెకు ఈ విధి అంటే కర్మ నుంచి తప్పించుకోవటం కోసం అరుంధతి తనకు ఎంతో ప్రియమైన కుమారులనే త్యాగం చేయవలసి వచ్చింది. ఆమె వ్యక్తిగతంగా ఎంతో విలువైన మూల్యాన్ని చెల్లించి ధర్మాన్ని నిలిపింది అని మాత నవ్వి ఇంకా ఇలా అంది. మీరు ఆడ జంతువులన్నింటినీ మీ కుమార్తెలుగా చూడాలి, మగ జంతువులన్నీ మీ కుమారుల్లాగానా అని కుశుడు అడిగాడు. మాత తల ఊపింది. మీరు వాటిని మీకు వీలైనంతగా రక్షించాలి. చలిగాలి వేస్తుంది, లోపలికి వెళదాం పదండి. వారు లోపలికి వెళ్ళి సర్దుకున్నాక కుశుడు వారి కుమారులను మరణించమని శపించిన ఆ దుష్ట మహారాజుకి ఏమైంది అని అడిగాడు. ఆయన ఓ గొప్ప ఋషి అయ్యాడు. ఆయనే విశ్వామిత్ర మహర్షి. ఆ బాలుర కళ్ళు విప్పారాయి ఆశ్చర్యంతో. అవును, చాలా చాలా సంవత్సరాల తపస్సు తర్వాత అతను ఒక గొప్ప ఋషి అయ్యాడు. తాను అణుచుకోలేని కోపం వల్ల ఏర్పడిన పరిణామంతో పొందిన విచారాన్ని అధిగమించాడు. అనేక సుదీర్ఘ ధ్యానాలతో ఆయన ఒక గొప్ప మంత్రం, గాయత్రి మంత్రాన్ని తీసుకురాగలిగాడు. మీరు ప్రతిరోజు ఉదయము దానిని జపిస్తూ ఉంటారు కదా, అవునా? బాలురు తలూపారు. అది విశ్వామిత్ర మహర్షి దేవలోకంలో విని దానిని భూలోకానికి తీసుకువచ్చాడు. మన చెవులు అంతా బాగా వినగలవు. మన మానవ చెవులు వినలేని ఎన్నో మధురమైన శక్తివంతమైన ధ్వనులు ఉన్నాయి. అయితే తన ధ్యానం ద్వారా ఆయన ఈ శక్తివంతమైన మంత్రాన్ని మానవులు వినేటట్లు చేశాడు. ఒకానొక రోజు వశిష్ఠ మహర్షి ధ్యానంలో ఉండగా గాయత్రీ మంత్ర జపం వినపడింది. ఆయన తల వంచి, మాకు ఈ మంత్రాన్ని అందించిన వారికి నేను నివాళులు అర్పిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆయన మంత్రాన్ని భూమి మీదకు తెచ్చిన వారు ఎవరో గుర్తించారు. ఆయన హృదయంలో క్షమ పెళ్ళుబికింది. ఆ వెంటనే విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి వద్దకు వచ్చి క్షమాపణలు కోరాడు. ఆయన క్షమించాడు. కానీ తన కుమారుల మరణం వలన తీవ్ర విచారానికి లోనైన తన భార్య నుంచి కూడా క్షమాపణ కోరమని చెప్పాడు. అరుంధతి మాత యొక్క హృదయం ఆకాశమంత విశాలమైంది. ఆమె తనలో ఏ కోపాన్ని నిలిపి ఉంచుకోలేదు. విశ్వామిత్ర మహర్షి ఆమె వద్దకు వెళ్ళేసరికి ఆమె ఆయనను క్షమించింది. ఆమె దయగా అంత బాధాకర పరిస్థితి నుంచి ఎంత మంచి జరిగిందో చూడు. మీరు విశ్వం యొక్క మేలు కొరకు ఒక బలమైన శక్తిగా మారారు. ఎంతోమందికి ఉపయోగపడతారు. నా కుమార్తెలు బాధే లేని లోకాన్ని సృష్టించారు. అది రాబోయే యుగాలలో మానవాళికి ఒక ఉదాహరణగా నిలిచి ఉంటుంది. బాలురు ఆలోచనలో పడ్డారు. అప్పుడు మాత, ఈ కథ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు అని అడిగింది. లవుడు ముందుగా జవాబు ఇచ్చాడు. అత్యంత ఘోరమైన చర్య కూడా క్షమించబడుతుంది. దాని నుంచి మంచే వస్తుంది. అది ఎంతో ముఖ్యమైన పాఠం. నా హృదయాలు నీచాతి నీచమైన దానిని కూడా క్షమించేటంత విశాలంగా ఉండాలి. అయితే ఆ పని చేసిన వారు తాము చేసిన తప్పుని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే క్షమ సంభవం. బదులిచ్చింది.
మాత తరువాత ఆమె కుశుని వైపు తిరిగి, కుశ నువ్వేం నేర్చుకున్నావు అంది. అతను వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఎట్టకేలకు నేను అరుంధతి కుమార్తెల గురించి ఆలోచిస్తున్నాను. వారు తమ తల్లిదండ్రుల కోసం ఎంత గొప్ప పని చేశారు కానీ అని మౌనంగా ఉండిపోయాడు. కానీ ఏమిటి కుశ? ఆమె అడిగింది మృదువుగా. కానీ నీకు కుమార్తెలు లేరు. మాకేమైనా జరిగితే ఆ విచారం నుంచి రక్షించటానికి నీకు ఎవరుంటారు అడిగాడు కొంత విచారంగా. ఆమె నవ్వింది. నువ్వు చెప్పింది నిజమే, నాకు కుమార్తెలు లేరు కానీ మనవరాళ్ళు ఉంటారు. మీరు ఇద్దరూ చెరొకరిని నాకు ఇవ్వండి. అదీగాక మీకు ఏమీ జరగదు, నేను హామీ ఇస్తున్నాను. నేను శాపాలే లేని లోకం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు ఆవలిస్తూ. వాళ్ళు అలసిపోవటం చూసి మాత నేను వారిని లోపలికి వెళ్ళాము. వాళ్ళు ఇంకా తమకు ఏదో అవుతుందనే భావంలోనే ఉండటం వల్ల ఆ రాత్రి మాతతోనే పడుకుంటాము అని అన్నారు. నిద్రకు ఉంచబోతూ లవుడు, అమ్మా ఈ లోకం ఎంతో దూరం ఉంది కదా, నీవు అక్కడకు ఎలా వెళ్ళావు అని అడిగాడు. ఆమె వివరించటం మొదలుపెట్టింది. మీరు నిద్రపోయినప్పుడు నేను నక్షత్రాల మధ్య నడుస్తాను. వాటి మధ్య ప్రేమ శాంతి ఉన్నాయి అన్న నమ్మకంతో. నీ కింద నేల లేకుండా నువ్వు ఎలా నడుస్తావు అడిగాడు కుశుడు కలలో తేలిపోతున్నట్టు. పుత్రులారా, నడవటం అనేక విధాలుగా ఉంటుంది. అలాగే ప్రయాణం కూడా అనేక విధాలుగా ఉంటుంది. భూమిపై జీవరాశి మాత్రమే శ్రద్ధ చూపవలసిన అవసరంలో లేదు. విశ్వమంతా శ్రద్ధ అవసరమైన జీవజాలం ఉంది. బాలురు నిద్రించారు. మాత బయటకు వచ్చి ఆకాశాన్ని చూస్తూ ఉంది. నేను బాలుర వద్దకు వెళ్ళబోయాను. నేను నా మనవరాళ్లను చూసుకోవటానికి కానీ లేదా లవకుశల భార్యలను చూడటానికి కానీ ఈ లోకంలో ఉండను. ఆమె అరుంధతి నక్షత్రాన్ని తదేకంగా చూస్తూ శాంత స్వరంతో చెప్పింది. కానీ సోమ, నువ్వు ఉంటావు. నువ్వు నా మనమరాళ్లను తెలుసుకుంటావు. నేను నీ కళ్ళ ద్వారా వాళ్లను చూసి నీ చేతులతో ఎత్తుకుంటాను. నాకు మిథిలలో ఉన్న స్వాతంత్ర్యం అంతా వారికి ఉండాలని నేను కోరుకుంటాను. అది జరిగేటట్లు నీవు చూడాలి. నువ్వు నాకు ఆ మాట ఇవ్వు. మాత, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు యవ్వనంలోనే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నేను హెచ్చరించబడ్డాను. నా మీద ఒక భారం వచ్చి పడింది. ఆమె నా ప్రశ్నకు బదులివ్వకపోగా నన్ను వాగ్దానం చేయమని బలవంతం చేసింది. చివరగా నేను, మాత, మీరు ఏమడిగినా నేను చేస్తానని మీకు తెలుసు. దయచేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను అనకండి. అది నేను వినలేను. మా ఇద్దరి మధ్య ఆ విధమైన విషయం రావటం ఇదే మొదటిసారి. అది ఆమె ఎంతో కాలం మాతో ఉండదు అన్నదానికి మొదటి సూచన కూడా. కొన్ని రోజుల తర్వాత నేను పిల్లలను నిద్రపుచ్చుతూ ఉండగా లవుడు కుశుడితో, అమ్మ చెప్పే కథలు మనం ఆశ్రమంలో వినే కథల కంటే భిన్నంగా ఉంటాయి. ఆమె చాలా గొప్ప ఋషి అయి ఉంటుంది. మన గురువుగారి కంటే కూడా ఇప్పటి వరకు ఉన్నవారిలో ఋషులందరికంటే కూడా చాలా గొప్పది బదులిచ్చాడు కుశుడు. నేను నవ్వుకుని, నిజంగా వారిని తమ తల్లి ఎవరో తెలిస్తే అనుకున్నాను. పిల్లలు పెరుగుతున్న కొద్దీ మాత వారికి కథలు చెప్పటం కొనసాగించింది. ఒకానొక రోజు రాత్రి వారు అహల్యాదేవి గౌతమ్ మహర్షుల కథ చెప్పమని అడిగారు. వారి గురించి మీకెలా తెలిసింది? ఆమె ఆరా తీసింది. ఆమె వారికి ఈ కథ ఎన్నడూ చెప్పలేదు. అది అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదని భావిస్తూ. దానికి కుశుడు, గౌతమ్ మహర్షి భార్య తన పట్ల విశ్వాసంతో లేకపోవటం వల్ల శపించాడని, ఇది భార్యలందరికీ ఒక పాఠం అని ఆశ్రమంలోని బాలురతో ఒకరు చెప్పారు అని బదులు చెప్పాడు.
దాని అర్థం ఏంటమ్మా అని అడిగాడు. మాత ఊరుకుంది. ఆమె వారితో ఆ కథ చెప్పవచ్చా లేదా అని ఆలోచిస్తోందని అనుకున్నాను. చివరకు ఆమె చెప్పటానికే నిశ్చయించుకుంది. జై శ్రీరామ్.